హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈ చందు, మీ క్రియాన్ క్రియేషన్స్ 5191. సో ఈరోజు మీరు తమిళ చూసారు కదా, మనకైతే తెలంగాణలో అయితే పాలిసెట్ 2026 నోటిఫికేషన్ అయితే అంటే ఎంట్రన్స్ టెస్ట్ సంబంధించిన నోటిఫికేషన్ అయితే విడుదలైంది. సో మరి చూద్దాం, మరి దీనికి ఏ విధంగా అప్లికేషన్ చేసుకోవాలి, లాస్ట్ డేట్ ఎప్పుడు, స్టార్టింగ్ డేట్ ఎప్పుడు, ఫీ సంబంధించినటువంటి టోటల్ డీటెయిల్స్ ఇప్పుడు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ఎవరైతే 10వ తరగతి కంప్లీట్ చేసి నెక్స్ట్ పాలిసెట్ రాయాలనుకున్న వాళ్ళకైతే గుడ్ ఛాన్స్ అనమాట. సో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, అప్పుడు మీకు అర్థమైతే. సో దీని బేస్ మీద మీరు అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. సో యూస్ఫుల్ అనమాట. సో డైరెక్ట్ అయితే మనం వీడియోలోకి వెళ్ళిపోతాం, చూద్దాం మరి. సో ఏంది దాని డీటెయిల్స్ చూసుకుంటే, మనకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పాలిటెక్నిక్ కళాశాలలో 2026 అండ్ 27 విద్యా సంవత్సరం సంబంధించినటువంటి వివిధ సీట్ల భర్తీకి అయితే మనకు ఆల్రెడీ ఒక నోటిఫికేషన్ ఇస్తూ ఉంటారు. అది తెలంగాణ పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ పాలిసెట్ 2026 అంటాము. సో ఈ అయితే నోటిఫికేషన్ విడుదలైంది. సో ఇప్పటికే ఆన్లైన్ దరఖాస్తులు కూడా ఆల్రెడీ మనకు స్టార్ట్ అయిపోయినాయి. సో ఇక్కడ ఏంటంటే ఆలస్య రుసుము లేకుండా విద్యార్థులు అయితే మనకు దాదాపు మనకు ఏప్రిల్ 2026 తేదీ వరకు అయితే మనము దరఖాస్తు చేసుకోవచ్చు. సో గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూసుకుంటే, మనకు పాలిసెట్ లో వచ్చినటువంటి ర్యాంక్ ఆధారంగా మనకు రాష్ట్రంలోని ప్రభుత్వ అండ్ ప్రైవేట్ పాలిటెక్నిక్ కళాశాలలు ఉంటాయి కదా, కాలేజీలలో మనకైతే ఇంజనీరింగ్, నాన్ ఇంజనీరింగ్ సంబంధించినటువంటి టెక్నాలజీ, అదేవిధంగా అగ్రికల్చర్, హార్టికల్చర్ అండ్ వెటనరీ, ఫిషరీస్ వంటి డిప్లొమా సంబంధించినటువంటి కోర్సెస్ సీట్లలో మనకైతే వీళ్ళకు ప్రవేశాలు ఇస్తారంటే అడ్మిషన్లు ఇస్తూ ఉంటారు. సో ఈ నోటిఫికేషన్ ద్వారా అదొకటి గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ చూసుకుంటే, మనకు రాష్ట్ర ప్రభుత్వం సంబంధించినటువంటి ఎయిడెడ్ కళాశాలలు ఉంటాయి, అదేవిధంగా అన్ఎయిడెడ్ పాలిటెక్నిక్ కాలేజీలు ఉంటాయి. దాంతో పాటుగా మనకు ఇంజనీరింగ్, నాన్ ఇంజనీరింగ్, టెక్నాలజీ, డిప్లొమా కాలేజీలు. సో అదేవిధంగా మనకు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ యూనివర్సిటీ సంబంధించినటువంటి అందులో ఉన్నటువంటి అగ్రికల్చర్ డిప్లొమా కావచ్చు. నెక్స్ట్ చూసుకుంటే శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయంలో ఉన్నటువంటి హార్టికల్చర్ డిప్లొమా. సో అదేవిధంగా చూసుకుంటే పివి నరసింహారావు తెలంగాణ వెటర్నరీ విశ్వవిద్యాలయం సంబంధించినటువంటి అలా వెటర్నరీ కోర్సుకు సంబంధించినటువంటి ఫిషరీస్ డిప్లొమా కోర్సులు ఉంటాయి కదా. సో ఈ యూనివర్సిటీలు అన్నింటిలో కలిపి మనకు ఈ యొక్క కోర్సుల కోసం అయితే, మనకు అడ్మిషన్ల కోసం అయితే ఈ యొక్క తెలంగాణ పాలిసెట్ అయితే ఎంట్రన్స్ నోటిఫికేషన్ త్రోనే అందరూ అడ్మిషన్ అయితే పొందుతారు, ఎవరైతే మంచి ర్యాంక్స్ వచ్చిన వాళ్ళు. గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూసుకుంటే, ఇక్కడ 10వ తరగతిలో ఉత్తీర్ణ సాధించినటువంటి విద్యార్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళైతే పాలిసెట్కి అయితే దరఖాస్తు చేసుకోవచ్చు. మీకు అందరికి తెలుసు. సో దీనికి ఇంట్రెస్టెడ్ ఉండి అదేవిధంగా మీకు రాయాలనుకున్న వాళ్ళైతే తప్పకుండా ఆన్లైన్ విధానంలో అయితే ఎలాంటి మనకు ఆలస్య రుసుము లేకుండా మనకైతే ఏప్రిల్ 2026 తేదీ వరకు అయితే మీరు అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా మీరు ఒకవేళ లేట్ ఫీ తోటి కట్టాలనుకుంటే 300 ఆలస్య రుసుముతో అయితే మనకు ఏప్రిల్ 22వ తేదీ వరకు అయితే మీరు అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. అదొకటి గుర్తుపెట్టుకోండి. సో పరీక్ష ఫీజు కింద మనకు జనరల్ విద్యార్థులకు అయితే 500 రూపాయలు ఉంది. ఎస్సీ ఎస్టీ కేటగిరీలకు చెందినటువంటి విద్యార్థులకు చూసుకుంటే 250 రూపాయలు ఉంది. లేదంటే ఇంకా ఎక్స్ట్రా లేట్ ఫీతో కట్టాలనుకుంటే 300 అయితే ఎక్స్ట్రా అయితే అదొకటి గుర్తుపెట్టుకోండి. సో ఏప్రిల్ 20 లోపు అప్లై చేసినాము, ఎలాంటి ఫీజు లేకుండా నార్మల్ ఫీజు కట్టేది మీరు అప్లికేషన్ అయితే వేసుకోవచ్చు. గుర్తుపెట్టుకోండి. సో ఈ అప్లికేషన్ అయిపోయిన తర్వాత మనకు ఇంకా పాలిసెట్ రాత పరీక్ష అయితే మనకు మే 13, 2026 తేదీన రాష్ట్ర వ్యాప్తంగా పలు కేంద్రాలు అయితే నిర్వహించున్నారు. డేట్ కూడా మనకు అనౌన్స్ అయిపోయింది. సో మనకైతే మే 13వ తారీఖు 2026 తేదీన అయితే పాలిసెట్ ఎగ్జామ్ అయితే ఎంట్రన్స్ టెస్ట్ అయితే జరగబోతున్నారు. అదొకటి కూడా గుర్తుపెట్టుకోవాలి ఎవరైతే అప్లికేషన్ చేస్తున్నారో వాళ్ళు. సో ఇందులో చూసుకుంటే మనకు ముఖ్యమైన తేదీలు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, డేట్స్ అయితే గుర్తుపెట్టుకొని మనకు ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా ఆన్లైన్ రిజిస్ట్రేషన్ సబ్మిషన్ చేయడానికి అయితే మనకు ఏప్రిల్ 2026 వరకు అయితే టైం ఉంది. ఇలాంటి మనం ఎక్స్ట్రా ఫీ కట్టకుండా అయితే అప్లికేషన్ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే మేము రూపాయలు 100 ఆలస్య రుసుముతో మీరు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేయాలి, కంప్లీట్ చేయాలనుకుంటే, సబ్మిషన్ చేయాలనుకుంటే ఏప్రిల్ 21, 2026 వరకు అయితే మీకు ఆలస్య రుసుము అంటే 100 రూపాయల లేట్ ఫీ తోటి అయితే మీరు అప్లికేషన్ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే 300 ఆలస్య రుసుముతో అయితే మీరు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేయాలనుకున్న వాళ్ళకైతే ఏప్రిల్ 22, 2026 వరకు అయితే మీకు టైం ఉంటుంది. అది 300 ఎక్స్ట్రా ఫీ కట్టాలి. అదే ఏప్రిల్ 21 వరకు అప్లికేషన్ చేస్తే మాత్రం 100 రూపాయలు ఎక్స్ట్రా ఫీ ఉంటుంది. లేదు ఏప్రిల్ 20 లోపల కంప్లీట్ చేసుకుంటే అంటే ఎలాంటి ఎక్స్ట్రా ఫీ ఉండదు. సో చూసి అయితే అప్లికేషన్ చేసుకోండి. మస్ట్ అండ్ అనమాట, ఇంపార్టెంట్ డేట్స్ ఇవి గుర్తుపెట్టుకోండి. సో తెలంగాణ పాలిసెట్ 2026 రాత పరీక్ష అయితే నిర్వహణ మీకు ఆల్రెడీ చెప్పిన డేట్ వచ్చేసి మనకు మే 13వ తారీఖు 2026 తేదీన అయితే ఉంటుంది. సో మీకు ఆల్రెడీ ఇందాక నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇవన్నీ కూడా మనకు నేను చెప్పినటువంటి ఏదైతే యూనివర్సిటీలు ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి ప్రతి దాంట్లో కూడా మనకు ఈ యొక్క అడ్మిషన్లు పొందడానికి ఇది మెయిన్ ఇంపార్టెంట్ ఎంట్రన్స్ టెస్ట్ అనమాట. ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోండి. ఇందాక నేను చెప్పాను కదా, మరొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రాష్ట్ర ప్రభుత్వం సంబంధించినటువంటి ఎయిడెడ్ కళాశాలలు, అన్ఎయిడెడ్ పాలిటెక్నిక్ కాలేజీలతో పాటుగా ఇంజనీరింగ్, నాన్ ఇంజనీరింగ్, టెక్నాలజీ, డిప్లొమా కాలేజీలు, అదేవిధంగా ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ యూనివర్సిటీలో దానిలో సంబంధించి అందులో ఉంటాయి కదా, అగ్రికల్చర్ కావచ్చు డిప్లొమా, లేదంటే ఇంకోటి శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యానవన విశ్వవిద్యాలయంలో ఉన్నటువంటి హార్టికల్చర్ డిప్లొమా,
పివి నరసింహారావు తెలంగాణ వెటర్నరీ విశ్వవిద్యాలయంలో ఉన్నటువంటి వెటర్నరీ లేదనుకుంటే ఫిషరీస్ డిప్లొమా సంబంధించినటువంటి ఇవన్నీ కోర్సుల్లో అడ్మిషన్లు పొందాలనుకుంటే మీరు కంపల్సరీ పాలిసెట్ ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. ఎవరైతే 10th క్లాస్ కంప్లీట్ చేసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళకైతే మంచి ఛాన్స్. సో తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా ఇన్ టైంలో అప్లికేషన్ చేయడానికి అయితే ట్రై చేయండి, లేట్ ఫీతో కాకుండా. ఓకేనా? ఇన్ఫర్మేషన్ అండ్ వీడియో నచ్చితే మాత్రం కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నా ఛానల్ని సపోర్ట్ చేయండి. దీనికి సంబంధించినటువంటి వెబ్సైట్ లింక్, అప్లికేషన్ లింక్ నేను డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. సో ఆల్ ది బెస్ట్. తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా 10వ తరగతి కంప్లీట్ చేసే వాళ్ళైతే అప్లికేషన్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. వీడియో నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకుని నా ఛానల్ని సపోర్ట్ చేయండి.